అస్సలాముఅలైకుం నమస్తే అండి. ఎలాగున్నారు అందరూ? ఈరోజు మా రఫీజ్ గార్డెన్లో పెరిగిన మునగాకును తాలింపు చేస్తున్నానండి. మునగాకు కడిగి పెట్టుకున్నాను. ఒక ఎర్రగడ్డ తీసుకోండి. ఎర్రగడ్డలు వేస్తే చాలా టేస్ట్ అండి. తెల్లగడ్డలు ఎన్ని అయినా వేసుకోవచ్చండి. ఈ తెల్లగడ్డలు తింటే అంత మంచిది. ఇది ఎర్ర మిరపకాయలండి. ఆయిల్ కొంచెం వేసుకోండి, చాలండి. ఇంకా ఆయిల్ మరిగిన తర్వాత శనగపప్పు అండి. శనగపప్పు కొంచెం, ఆవాలు చిట్టపట్ట అంటున్నాయి చూడండి. ఇంకా జీలకర్ర, తర్వాత తెల్లగడ్డలు, ఎర్ర మిరపకాయలు వేసుకొని బాగా కొంచెం వేగిన తర్వాత అండి ఎర్రగడ్డలు వేసుకోండి. ఇలాగండి ఎర్రగడ్డలు బాగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. మునగాకు గురించి మీకు తెలియనిది ఏముందండి. మునగాకు తింటే వారానికి ఒకసారైనా మునగాకు తినండి. ఈ మునగాకు వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తెలియదండి. దీంట్లో మెగ్నీషియం ఉందండి, కాల్షియం ఉందండి. మన ఇంట్లో మునగాకు చెట్టు ఉంటుంది, కానీ మేము దీన్ని తినమండి. వారానికి ఒకసారి తింటే ఎంతో మంచిదండి. మీరు వారానికి ఒకసారి తిని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎందరో చెప్తున్నారండి. బాగా పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు, ఇంకా చిల్లీ పౌడర్ కొంచెం చాలండి. వేసుకున్న తర్వాత కలుపుకోండి. కరివేపాకు వేయనక్కర్లేదండి, ఎందుకంటే ఇది ఆకుకూరే కదా మునగాకు. ఆకు వేసేస్తున్నాను. ఇంతేనండి. మీరు కూడా ఇలాగా తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఉంటానండి.